ఇంటి అమ్మాయిలతో అంటే కూతుర్లతో ఏ పనులు చేపియకూడదు. 3 విషయాలు చెప్తాను, చాలా యూస్ఫుల్. ఇవి మన హిందూ శాస్త్రాల్లో కూడా రాసుంది. సో అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే ఇంట్లో వాళ్ళకి షేర్ చేసేయండి. నంబర్ 1, ఇంట్లో మిగిలిపోయిన సామాన్లు ఇంటి కూతుర్లతో కడిగియకూడదు. అమ్మాయిలు ఇది విని చాలా హ్యాపీ అవుతున్నారేమో. అవును, ఇంటి సామాన్లు కూతుర్లతో కడిగియకూడదు. ఇలా చేపియడం ఇంటి లక్ష్మికి ఇష్టం ఉండదు. నంబర్ 2, ఇంటి కూతుర్లతో ఇల్లు కడిగియకూడదు. ఇలా చేయడంతో ఇంటికి అశుభం అవుతుందంట. ఎందుకంటే ఒక ఇంటి లక్ష్మియే కూతుర్లు అయి ఉంటారు. వాళ్ళతో ఇంటి కసువు నూకేయడం ఇలాంటివి చేపియకూడదు. 3వది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు, పాతకాలం ముసలోళ్ళు ఇంటి కూతుర్లతో కాలు ముక్కించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్వయంగా ఇంటి లక్ష్మి అయిన కూతుర్లతో కాలు ముక్కించుకోకూడదు అని. ఇవన్నీ మనుస్మృతి మానవ ధర్మశాస్త్ర అనే బుక్ లో చాప్టర్ 3 వర్సెస్ 56 లో రాశారు. ఏమని? ఎక్కడైతే స్త్రీలను ఆదరిస్తారో అక్కడే లక్ష్మీమాత ఉంటుంది అని. సో వాటి రిలేటెడ్ గానే ఈ 3 పాయింట్స్ ని చాలా మంది నమ్ముతారు.